Hi aspirants, welcome to Synomath. Welcome to the continuous series of CSAT PYQs. సో ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ 2020లో నిన్న డైరెక్షన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ మిస్ అయింది. డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్లో 2020లో ఒక క్వశ్చన్ మిస్ అయింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆల్రెడీ 2024 నుంచి ఈ ప్రాబ్లం తోటి 2020 వరకు ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి మనకి వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ మనం వీడియోలో 2019 నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి వాటిని కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ నిన్న ఎస్టర్డే మిస్ అయిన క్వశ్చన్ ఫస్ట్ చూడండి. మనకి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు, ఏంటది? ఈజ్ జెడ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ యొక్క బ్రదర్ జెడ్డా కాదా అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈజ్ అన్నాడు. సో దానికి అవునా కాదా చెప్పడానికి మనకి ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ టూ స్టేట్మెంట్స్ని మనం చెక్ చేసి దాని నుంచి మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకొని ఎక్స్ యొక్క బ్రదర్ జెడ్డా కాదా మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ 1, ఎక్స్ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ వై. సో వైకి ఒక బ్రదర్ ఉన్నాడు, వాడు ఎవరంటే ఎక్స్. నెక్స్ట్, అండ్ వై ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ జెడ్. వై ఎవరికి బ్రదరు? జెడ్కి బ్రదర్. సో జెడ్ యొక్క బ్రదర్ వచ్చేసి వై. సో ఇక్కడ ఎక్స్ గురించి వై గురించి వాళ్ళు జెండర్ చెప్పాడు కానీ జెడ్ యొక్క జెండర్ చెప్పలేదు. జెడ్ యొక్క జెండర్ చెప్పకుండా ఇక్కడ ఒకవేళ ఫీమేల్ అయితే సిస్టర్ అవుతుంది, బ్రదర్ మాత్రం అవరు. సో స్టేట్మెంట్ 1 ద్వారా మనం ఈజ్ జెడ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్ అని మన స్టేట్మెంట్ని కన్క్లూడ్ చేయలేము. నెక్స్ట్ స్టేట్మెంట్ 2ని చెక్ చేద్దాం. స్టేట్మెంట్ 2, ఎక్స్ వై అండ్ జెడ్ ఆర్ సిబ్లింగ్స్ అని ఇచ్చాడు. సో సిబ్లింగ్స్ అంటే వాళ్ళు బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. సో ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని ఈజ్ జెడ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్ అని మనం ఖచ్చితంగా చెప్పలేము. సో కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని వాడిచ్చిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేము. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఎస్టర్డే మిస్ అయిన ప్రాబ్లం 2020లోది. ఈరోజు 2019 నుంచి బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ మీద వచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం 1 by 1. సో ఫస్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మనకి ఒక 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్, దేర్ ఆర్ 6 విలేజెస్ ABCDE అండ్ F. ఒక 6 విలేజెస్ ఉన్నాయి. సో F ఈజ్ 1 kilometer టు ద వెస్ట్ ఆఫ్ D. సో క్వశ్చన్ చూడండి, Dకి వెస్ట్లో 1 kilometerలో F అనే విలేజ్ ఉంది. సో టోటల్ మనకి ఇచ్చిన 6 విలేజెస్. సో Dకి వెస్ట్ సైడ్లో 1 kilometerలో F అనే విలేజ్ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు Dకి Fకి రిలేటెడ్ ఉన్న సెంటెన్స్ చూడాలి. ఎందుకంటే ఒకటి మనం డ్రా చేసిన తర్వాత దానికి రిలేటెడ్ ఉన్న పట్టుకొని మనం డయాగ్రామ్స్ డ్రా చేయాలి. అది డైరెక్షన్స్ అయినా సరే, బ్లడ్ రిలేషన్స్ అయినా సరే. సో నెక్స్ట్ మనకి Dకి Fకి రిలేషన్ ఉన్న పాయింట్. సో D ఇక్కడ ఉంది. సో D ఈజ్ 1 kilometer టు ద సౌత్ ఆఫ్ ఏ. ఏకి సౌత్లో 1 kilometerలో D అనే విలేజ్ ఉంది. సో ఏకి పైన తీసుకోవాలి, అప్పుడు ఏకి సౌత్ డైరెక్షన్ కింద అవుతుంది. సో కింద 1 kilometer డిస్టెన్స్లో D అనే విలేజ్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ కూడా మనం కన్క్లూడ్ చేసాం. నెక్స్ట్, C ఈజ్ 1 kilometer టు ద ఈస్ట్ ఆఫ్ ఏ. ఏకి ఈస్ట్ సైడ్లో 1 kilometerలో C అనే విలేజ్ ఉంది. ఏకి ఈస్ట్ సైడ్ ఇట్ సైడ్ అవుతుంది, 1 kilometer డిస్టెన్స్లో C అనే విలేజ్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్, ఏ ఈజ్ 2 kilometers టు ద నార్త్ ఆఫ్ ఈ. ఈకి నార్త్లో 2 kilometersకి ఏ అనే విలేజ్ ఉంది. సో అప్పుడు మనం ఈకి నార్త్లో కాబట్టి ఈని ఇక్కడ మనం అజంప్షన్ చేసుకుంటే, సో ఆల్రెడీ 1 kilometer పైన ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1 kilometer. సో ఇక్కడ నుంచి 1 kilometer, ఇక్కడ నుంచి 1 kilometer. ఈకి నార్త్లో 2 kilometersలో ఏ అనే విలేజ్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్, బి ఈజ్ 1 kilometer టు ద ఈస్ట్ ఆఫ్ ఈ. ఈకి ఈస్ట్లో 1 kilometerలో ఏ విలేజ్ ఉంది? బి ఉంది. సో ఈకి ఈస్ట్లో 1 kilometerలో బి అనే విలేజ్ ఉంది. సో ఇది ఓవరాల్గా మనం ఈ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నింటినీ మనం కన్సిడర్ చేసాం. వాడు చేయమన్నాడు కాబట్టి మనం కన్సిడర్ చేసాం. కన్సిడర్ చేసి ఒక రూట్ మ్యాప్ అయితే గీసుకోగలిగాం. సో దీనికి రూట్ మ్యాప్ గీసుకున్న తర్వాత క్వశ్చన్ చేద్దాం. విచ్ ద 3 villages ఆర్ ఇన్ ఏ లైన్. ఏ 3 villages మనకి ఒకే లైన్లో ఉన్నాయి అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ADE ఈ 3 villages ఒకే లైన్లో ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డైరెక్షన్స్ అయినా సరే, బ్లడ్ రిలేషన్ అయినా సరే మీరు ఆ రూట్ మ్యాప్ని కానీ ట్రీ డయాగ్రామ్ కానీ మీరు జాగ్రత్తగా గీసుకోవాలి. సో నెక్స్ట్, ఏ జాయింట్ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 7 members ABCDEF అండ్ G విత్ 3 females. G ఈజ్ ఏ విడో అండ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ D's ఫాదర్ F. B అండ్ D సిబ్లింగ్స్ అండ్ A ఈజ్ డాటర్ ఆఫ్ B. C ఈజ్ కజిన్ ఆఫ్ B హూ ఈజ్ E. సో ఇచ్చిన డేటాని మొత్తం యూజ్ చేసుకొని మనం ఫ్యామిలీ ట్రీని జాగ్రత్తగా డ్రా చేద్దాం.
ఫ్యామిలీ ట్రీ డ్రా చేయగలిగామంటే మనం ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ 7 మెంబర్స్ ఇచ్చాడు, ఈజీగా ఉన్న పాయింట్స్ రాసుకుందాం. బి అండ్ డి ఆర్ సిబ్లింగ్స్ అన్నాడు. సో బి అలాగే డి వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్. సో వాళ్ళ యొక్క జెండర్ మనకి మెన్షన్ చేయలేదు. సో సిబ్లింగ్స్ అంటే వాళ్ళు బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి. సో బికి ఒక డాటర్ ఉంది, ఆమె ఏ. నెక్స్ట్ పాయింట్ సి ఈజ్ కజిన్ ఆఫ్ బి. సో బికి ఒక కజిన్ ఉన్నారు, వాళ్ళు సి. సో ఇంతవరకు మనకి 4 మెంబర్స్ వచ్చారు, ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు 3 మెంబర్స్ని ఐడెంటిఫై చేద్దాం, వాళ్ళ పొజిషన్స్ ఏంటో కూడా మనం చెక్ చేద్దాం. సో జీ ఈజ్ ఏ విడో అండ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ డీస్ ఫాదర్. సో డీకి ఒక ఫాదర్ ఉన్నాడు, ఆ ఫాదర్ ఎవరయ్యా అంటే ఎఫ్. ఫాదర్ ఎఫ్, డీకి ఒక ఫాదర్ ఉన్నాడు ఎఫ్, ఆ ఎఫ్కి సిస్టర్ ఇన్ లా వచ్చేసి ఎవరు జీ. జీ ఈజ్ ఏ విడో, ఈమె సిస్టర్ ఇన్ లా, షీ ఈజ్ విడో. సో మనకి ఇక్కడ మిస్ అయిన క్యారెక్టర్, మిస్ అయిన లెటర్ ఏంటి అంటే ఈ. మనకి అన్నీ వచ్చేసి ఇక్కడ ఈ రాలేదు. సో ఇక్కడ డీకి ఫాదర్ ఎఫ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మదర్ ఈ అవుతుంది. సో వీళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఈకి ఎఫ్కి. సో నెక్స్ట్ హూ ఈజ్ ఈ. ఈ ఎవరని మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎఫ్, ఓకే రైట్. ఎఫ్కి వైఫ్ ఈ, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ, ఏకి గ్రాండ్ మదర్. సో వీళ్ళ డాటర్. సో అగైన్ 2 జనరేషన్స్ గ్యాప్ కాబట్టి సో ఏకి గ్రాండ్ మదర్ ఈ. ఆప్షన్ 2 స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. ఆంట్ ఆఫ్ సి. సో సికి బికి ఇతని కజిన్ కదా, కజిన్ కాబట్టి ఈ ఖచ్చితంగా ఆంట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. సో టోటల్ అన్ని ఆప్షన్స్ రైట్. ఆప్షన్ డి 1, 2, 3. నెక్స్ట్ ప్రాబ్లం P, Q and R are 3 towns. The distance between P and Q is 60 kilometers, whereas the distance between P and R is 80 kilometers. So Q is in the west of P and R is in the south of P. What is the distance between Q and R? సో క్యూకి ఆర్కి మధ్య డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఇచ్చిన డేటాని మనం క్లియర్గా ఒక రూట్ మ్యాప్ వేద్దాం. సో బ్లడ్ రిలేషన్స్కి అయితే ట్రీ డయాగ్రామ్ కరెక్ట్గా వేయండి, ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్. అదే డైరెక్షన్స్కి అయితే రూట్ మ్యాప్ని క్లియర్గా వేసుకోండి. సో ఫస్ట్ డిస్టెన్స్ రాసే కంటే ముందు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్ రాసిన తర్వాత మాత్రమే మీరు డిస్టెన్స్ రాయాలి. సో పీకి క్యూకి 80 కిలోమీటర్స్ లేదా ఇక్కడ 60 కిలోమీటర్స్ ఎంతైనా డిస్టెన్స్ ఉంటే అది పీ నుంచి మీరు ఈస్ట్కి రాస్తారా, వెస్ట్కి రాస్తారా, నార్త్కి రాస్తారా, సౌత్కి రాస్తారా తెలియదు. సో కాబట్టి వాడు డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆ డైరెక్షన్ రాసిన తర్వాత అప్పుడు మనం డిస్టెన్స్ని మెన్షన్ చేద్దాం. సో క్యూ ఈజ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ పీ. పీకి వెస్ట్లో క్యూ ఉంది. ఇప్పుడు మనం డిస్టెన్స్ని రాయడం ఉత్తమమైన పని. అదే ముందుగానే పీకి క్యూకి ఎలా రాస్తారు, ఈస్ట్ పెడతారా, నార్త్ పెడతారా, సౌత్ పెడతారా తెలియదు కాబట్టి ఫస్ట్ ఆ డైరెక్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు డిస్టెన్స్ తీసుకున్నాం. సో పీకి వెస్ట్లో క్యూ ఉన్నారు, డిస్టెన్స్ ఎంత పీకి క్యూకి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్. నెక్స్ట్ వెస్ట్ ఆఫ్ పీ అండ్ ఆర్ ఈజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ పీ. పీకి సౌత్లో ఆర్ ఉన్నాడు. సో పీకి సౌత్ డైరెక్షన్ అంటే ఇది, ఇక్కడ ఆర్ అనే టౌన్ ఉంది. ద డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ ఆర్. సో పీకి ఆర్కి డిస్టెన్స్ ఎంత మనకి 80 కిలోమీటర్స్. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. సో క్యూకి ఆర్కి మధ్య డిస్టెన్స్ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది ట్రయాంగిల్. మనం యూజింగ్ పైథాగరన్ థియరం యూజ్ చేసి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ లేదా హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏదైతే మనకి లెంత్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం హైపోటెన్యూస్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రెండింటిని సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్. 60 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్. సో 60 స్క్వేర్ మనకి 3600, అలాగే 80 స్క్వేర్ వచ్చేసి 6400. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 10,000 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ తెలియాలి కాబట్టి దానికి ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది. సో 10,000 రూట్లోంచి 10,000 బయటకు వస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు 100. సో 100 100s are 10,000 కాబట్టి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం A started from his house and walked 20 meters towards east, whereas his friend B joined him. They together walked 10 meters in the same direction. సో ఈ ప్రాబ్లం మొత్తం ఒకేసారి చదువుతూ ఒకేసారి నేను రూట్ మ్యాప్ డ్రా చేస్తాను, కానీ మీరు మాత్రం ఎగ్జామ్లో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత మాత్రమే రూట్ మ్యాప్ డ్రా చేయండి. సో ఏ తన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 20 meters నడిచాడు. 20 meters వాక్ చేసిన తర్వాత ఈ పాయింట్ వద్ద ఏ అండ్ బి వాళ్ళిద్దరు కలిసి మీట్ అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్ ఏ యొక్క ఫ్రెండ్ బి, వీళ్ళిద్దరు మీట్ అయ్యి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఇంకొక 10 meters ముందుకెళ్ళారు. సో ఇలా 10 meters ముందుకెళ్ళిన తర్వాత ఏ ఏమో నెక్స్ట్ పాయింట్
దెన్ ఏ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వైల్ బి టర్న్ రైట్. ఏ ఏమో లెఫ్ట్కి టర్న్ అయ్యాడు, బి ఏమో రైట్కి టర్న్ అయ్యాడు. సో ఏ బి, ఇట్ సైడ్ డైరెక్షన్లో ఏ, ఇట్ సైడ్ డైరెక్షన్లో బి. ట్రావెల్ 2 meters and 8 meters రెస్పెక్టివ్లీ. సో ఏ ఏమో 2 meters ట్రావెల్ చేశాడు, బి ఏమో 8 meters ట్రావెల్ చేశాడు. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ బి టర్న్డ్ లెఫ్ట్. సో బి నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ అయ్యాడు, బి టర్న్ లెఫ్ట్ టు ట్రావెల్ 4 meters. సో 4 meters ట్రావెల్ చేశాడు. ఫాలోడ్ బై 5 meters టు హిజ్ రైట్ టు రీచ్ హిజ్ ఆఫీస్. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 5 meters కిందకి వెళ్ళి తన ఆఫీస్ రీచ్ అయిపోయాడు. ఇది ఫైనల్ పాయింట్. సో ఇక్కడతోటి మనకి బి యొక్క కేస్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏ టర్న్ రైట్ అండ్ ట్రావెల్ 12 meters. సో ఇక్కడి నుంచి ఏ రైట్ టర్న్ తీసుకొని ఒక 12 meters డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు టు రీచ్ హిజ్ ఆఫీస్. సో ఇక్కడ తన ఆఫీస్ రీచ్ అయ్యాడు. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ఆఫీసెస్? సో ఇదేమో బి యొక్క ఆఫీసు, ఇదేమో ఏ యొక్క ఆఫీసు. సో వీళ్ళిద్దరికి ఆఫీసెస్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంతా అన్నాడు. సో మనం ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది. సో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ ట్రయాంగిల్ ఇక్కడ సైడ్ చేసి రాస్తాను మీకు. సో ఇది ఒక లైన్, సో ఇది హారిజాంటల్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్. సో ఇది ఎక్స్ అనుకుందాం. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే హైపోటెన్యూస్ పైథాగరన్ థియరం యూస్ చేసుకొని సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఈ సైడ్ మనకి రావాలి. సో టోటల్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి 12 meters. సో ఇక్కడ ఆల్రెడీ 4 meters ఉంది. సో 12లో నుంచి ఈ 4 మనం మైనస్ చేస్తే మనకి పైన డిస్టెన్స్ వచ్చేసి 8 meters. సో ఇప్పుడు వర్టికల్ డిస్టెన్స్ చెక్ చేద్దాం. సో వర్టికల్ ఫస్ట్ ఇక్కడ 2 meters, 8 meters, 10 meters, అలాగే ఇక్కడ ఒక 5 meters. టోటల్ మనకి 15 meters. సో ఇప్పుడు మనం దీనికి పైథాగరన్ థియరం అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 square 64, 15 square 225. సో దీన్ని యాడ్ చేస్తే మనకి 9, 2 + 6 8, 289. సో 289 అంటే మనకి 17 square. సో 7 7s are 49. సో ఎవరైతే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ నేర్చుకోలేదో ఒకసారి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. సో స్క్వేర్స్, క్యూబ్స్ ఇట్లాంటివి మనం ఈజీగా ఆప్షన్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి మనం ఎగ్జాక్ట్గా తెలియకపోయినా ఇలా ఆప్షన్స్ ద్వారా ఒకసారి కావాలంటే మిగతా ఆప్షన్స్ చెక్ చేయండి. 5 square 15 × 15 వేస్తే మనకి 25 యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది, మనకి 5 వస్తుంది. ఇక్కడ 19 square చేస్తే యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది, కానీ ఇక్కడ 9 ఉంది. కానీ 17ని స్క్వేర్ చేసినప్పుడే 17 square 7 7s are 49, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో మనకి 9 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ 6 persons A, B, C, D, E and F. సో 6 members ఈ ఫ్యామిలీ మెంబర్స్ని ఇచ్చాడు, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏంటి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్, ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈక్వల్స్ టు దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. సో టోటల్ 6 members ఉన్నారు కాబట్టి 3 males ఉంటే 3 females ఉంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్, ఏ అండ్ ఎఫ్ ఆర్ సన్స్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్కి 2 sons ఉన్నారు. సో ఎఫ్కి 2 sons ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, సో ఇక్కడ ఎఫ్ కాదు ఈ, ఏ అండ్ ఈ ఆర్ సన్స్ ఆఫ్ ఎఫ్. ఏ అలాగే ఈ వీళ్ళిద్దరూ ఎఫ్కి సన్స్. సో నెక్స్ట్ స్టేట్మెంట్, డి ఈజ్ ద మదర్ ఆఫ్ 2, 1 boy and 1 girl. సో డి 2 పిల్లలకి మదర్. వాళ్ళిద్దరు ఎవరంటే వాళ్ళలో ఒకళ్ళు బాయ్ ఒకళ్ళు గర్ల్. నెక్స్ట్, బి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. ఏకి ఒక సన్ ఉన్నాడు, అతను బి. నెక్స్ట్ పాయింట్, there is only one married couple in the family at present. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో ఎట్ ప్రజెంట్ ఓన్లీ 1 married couple. సో ఇక్కడ 1 boyకి గర్ల్కి రిలేషన్ కాబట్టి డి ఈజ్ ఏ మదర్ ఆఫ్ 1 boy and girl. సో 1 boy and girl. నెక్స్ట్, సో ఇక్కడ వీళ్ళిద్దరు 2 sons అని ఇచ్చాడు. సో కాబట్టి డీని మనం ఇక్కడ ప్లేస్ చేయలేం. సో డి ఈజ్ మదర్ ఆఫ్ 2, 1 boy and 1 girl. సో ఇప్పుడు ఆ గర్ల్ ఎవరు, మనకి రిమైనింగ్ టర్మ్ ఏంటి, మనకి సి. మిగిలిపోయిన క్యారెక్టర్ అండ్ లెటర్ సి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 3 males వచ్చారు కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేది ఫీమేల్. సో ఇప్పుడు కండిషన్స్ని మనం చెక్ చేద్దాం. ఫ్యామిలీ ట్రీ డ్రా చేయడం అయిపోయింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్ఫరెన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ది అబవ్. సో పైన ఫ్యామిలీ ట్రీని యూస్ చేసుకొని మనం ఏ ఇంటర్ఫరెన్స్ని డ్రా చేయొచ్చు. సో ఫస్ట్, ఏ, బి, సి ఆల్ ఆర్ ఫీమేల్స్. ఏ అండ్ బి ఆర్ మేల్స్, కానీ ఇక్కడ వీడు ఫీమేల్స్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి. సో డికి హస్బెండ్ ఏ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టేట్మెంట్స్, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద
సన్ ఆఫ్ బి, ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. సో వీటిని మనం ఒకసారి డయాగ్రామ్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేయాలంటే బి యొక్క సన్ ఏ, బికి ఒక సన్ ఉన్నాడు, అతను ఏ, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, బికి వైఫ్ ఏ, బికి వైఫ్ ఏ, బి యొక్క వైఫ్ ఏ. సో ఇది రిలేషన్. సో ఈ రిలేషన్ బేస్ చేసుకొని వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ పీ ప్లస్ ఆర్ మైనస్ క్యూ. సో ఫస్ట్ పీ ప్లస్ ఆర్కి రిలేషన్ చూద్దాం. సో ప్లస్ కండిషన్ ఇచ్చినప్పుడు సన్ రిలేషన్ వస్తుంది. సో ఆర్ సన్ పి, ఆర్కి ఒక సన్ ఉన్నాడు, అతను పి, ఇది. నెక్స్ట్ ఆర్ మైనస్ క్యూ. సో ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ చూద్దాం. క్యూ వైఫ్ వచ్చేసి ఆర్, క్యూకి ఒక వైఫ్ ఉంది, ఆమె ఆర్, క్యూ యొక్క వైఫ్ ఆర్. సో వైఫ్ని మనం ఫీమేల్ని సర్కిల్తో రిప్రజెంట్ చేద్దాం. సో నెక్స్ట్ క్యూ మేల్. ఇప్పుడు స్టేట్మెంట్స్ని చెక్ చేద్దాం. క్యూ ఈజ్ ద సన్ ఆఫ్ పి, పి యొక్క సన్ను క్యూ, పికి సన్ క్యూ, స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ పి, పి యొక్క వైఫ్ క్యూ, స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి, సో పి యొక్క ఫాదర్ ఎవరంటే క్యూ, సో పికి ఫాదర్ క్యూ, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పర్సన్ ఎక్స్ వాజ్ డ్రైవింగ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ ఆల్ రోడ్స్ ran either north to south or east to west forming a grid. Roads are at a distance of 1 kilometer from each other in a parallel. He started at the intersection of two roads, drove 3 kilometers north, 3 kilometers west and 4 kilometers south. So which further route could bring him back to his starting point if the same route is not repeated? సో క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి నేను డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తాను రూట్ మ్యాప్ ద్వారా. ఏ పర్సన్ ఎక్స్ వాజ్ డ్రైవింగ్ ఇన్ ఏ ప్లేస్, ఒక పర్సన్ ఎలా డ్రైవ్ చేస్తున్నా అంటే ఆల్ రోడ్స్, అన్ని రోడ్స్ నార్త్ టు సౌత్ మూవ్ అవుతున్నాయి. సో నార్త్ నుంచి సౌత్కి, సో ఇలాగా. అలాగే ఈస్ట్ నుంచి వెస్ట్కి మూవ్ అవుతున్నాయి, ఇలాగ ఈ డైరెక్షన్లో, నార్త్ టు సౌత్, ఈస్ట్ వెస్ట్. సో రన్ ఇన్ ఏ ప్యారలల్ డైరెక్షన్. సో ఒకదానికి ఒకటి ప్యారలల్ డైరెక్షన్లో ఉంది, అన్నీ ఒక గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో గ్రిడ్ ప్యాటర్న్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా ఈ గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అయ్యేవాళ్ళు. సో నెక్స్ట్ సో గ్రిడ్ ప్యాటర్న్ అంటే దే క్రాస్ ఎగ్జాక్ట్లీ అట్ దేర్ రైట్ యాంగిల్స్. సో మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివేటప్పుడు ఏన్షియంట్ హిస్టరీ మీకు బాగా ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ స్టార్ట్ చేద్దాం. హీ స్టార్టెడ్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ రోడ్స్. ఏదో ఒక చోట నుంచి మీరు కండిషన్ని డ్రా చేయొచ్చు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడంటే టూ రోడ్స్ ఇంటర్సెక్షన్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 kilometers మీరు నార్త్ తీసుకెళ్ళాలి. సో నేను వేరే కలర్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క లెంత్ 1 kilometer ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్గా 1 kilometer. అన్ని డిస్టెన్స్లన్నీ 1 kilometer ఉండే. సో ఇక్కడ నుంచి నార్త్కి 3 kilometers వెళ్ళాడు. 1 2 3. సో 1 2 3 3 kilometers నార్త్కి వెళ్ళాడు. అక్కడి నుంచి 3 kilometers వెస్ట్కి వచ్చాడు. సో 1 2 3 3 kilometers వెస్ట్కి వచ్చాడు. ఆ తర్వాత 4 kilometers సౌత్కి 4 kilometers వెళ్ళాడు. 1 2 3 4 kilometers సౌత్కి వచ్చాడు. తర్వాత నెక్స్ట్, విచ్ ఫర్దర్ రూట్ కుడ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్. సో ఏ రూట్ మళ్ళీ అతన్ని బ్యాక్ పాయింట్కి తీసుకెళ్తుందంటే మనం ఆప్షన్స్ ద్వారా ఒకసారి చెక్ చేద్దాం. 3 kilometers ఈస్ట్, దెన్ 2 kilometers సౌత్. సో ఇక్కడ నుంచి 3 kilometers 1 2 3 ఈస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి సౌత్కి వెళ్ళమంటాడు. సో సేమ్ పాయింట్ రాదు, ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ 3 kilometers ఈస్ట్, దెన్ 1 kilometer నార్త్. సో 3 kilometers ఈస్ట్ 1 2 3 అండ్ దెన్ 1 kilometer నార్త్. సో ఎగ్జాక్ట్గా తన పొజిషన్కి వస్తాడు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి 2019 నుంచి 2016 వరకు వచ్చిన క్వశ్చన్స్, PYQs బేస్డ్ ఆన్ బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో ఇదే విధంగా సాల్వ్ చేద్దాం, ప్రాబ్లం బై ప్రాబ్లం. సో నెక్స్ట్ వీడియోతో మీకు బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ కాన్సెప్ట్ మొత్తం 2024 నుంచి 2014 వరకు ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయో అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అవుతుంది. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.